ఎపిసోడ్ లో చమక్ కనిపించే చంద్ర ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. ఎప్పుడు టై డ్రెస్లు వేసుకునే చంద్ర ఇప్పుడు టై వేసుకుని వస్తున్నాడు. ఆరా తీస్తే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ క్యారెక్టర్ అని తేలింది. ఈ టైంలో ఫోన్ ఎవరు? హలో సార్, ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సార్ ఈరోజు మీ బొమ్మర్ది ఇంటర్వ్యూకి వస్తున్నారా? ఇంకా వదిలేండి సార్, ఈ జాబ్ మీ బొమ్మర్దికే. ఏదో ఫార్మాలిటీ కోసం చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి సార్. ఈ జాబ్ మాత్రం మీ బొమ్మర్దికే వచ్చేటట్టు ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా బాయ్. నువ్వు పైసలు రెడీ చేసుకో, నేను పని చేసి పెడతా కదా. అరే చెప్పినా కదా రా బాయ్, టెన్షన్ नहीं लेने का। मैं हूं ना, एमएलए साहब मेरे हाथ में। సార్ మీరు ఇంటర్వ్యూ కోసం నా దగ్గరికి వచ్చారు సార్. అరే వీడియో కూడా ఇంటర్వ్యూ అంటున్నారు రా బాయ్. ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఇప్పుడు ఏంది? ఏం లేదు సార్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్, దానికి సరైన సమాధానం చెప్పారనుకోండి ఈ జాబ్ మీకే సార్. అడుక్కోగా సార్, అడగండి. అరే గదేతా మీ దిమాగ్ ఖరాబ్ చేయకు, అడుగు. నువ్వెవరు సార్? ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూనా? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? కూర్చో. ప్రతి వాడు ఇంటర్వ్యూకి రావడమే సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో సార్. పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవులు? అవును సార్. వాళ్ళెవరు? ఇది ఎన్ని సార్? 1, ఇది సార్ 2, ఇది సార్ 3, ఇది సార్ 4. ఇది పంచ పాండవులు. అది గురించి చెప్పేశాడు. నువ్వు చెప్పు. కౌరవులు ఎంతమంది? 100 మంది సార్. వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ పేర్లేంటి? 1 2 3 టైం అయిపోయింది. మీ రెండు ప్రశ్న సార్. మన ప్రపంచాన్నే గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? ప్రపంచాన్ని గడగడలాడించిండు? అవును సార్. ఈ మధ్య టీవీలో కూడా 50% చెప్పండి సార్. ఆయన ఘట్టం కూడా ఉంటుంది. 75% చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏంటి సార్? అడిగినందుకు నాకు, చెప్పినందుకు మీకు ఇద్దరిని బొక్కలో పెడతారు సార్. అతని పేరు ముందు ఓసామా బిన్ లాడెన్. చెప్పేసి నువ్వు చెప్పు సార్. నాగేంద్ర బాబు గారి తండ్రి పేరేంటి? కొనిదేల వెంకట్రావు. ఆయన తాత పేరేంటి? మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? నేను చెప్తా సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. మూసుకొని కూర్చో సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? ముక్కు? అవును సార్. మనిషికి? అవును సార్. మనిషికి ముక్కు దగ్గరలో ఉన్నారు సార్. దగ్గరకు వచ్చారు సార్. దగ్గరకు వచ్చారు సార్. దగ్గర దూరం వెళ్ళిపోయారు సార్. దూరం వెళ్ళిపోయారు. మళ్ళీ దగ్గరకు వచ్చారు సార్. మళ్ళీ దగ్గరకు వచ్చారు సార్. ముక్కు ఎన్నో ఉంటుంది సార్. ఇదేంటి సార్? కన్ను. ఇదేంటి సార్? మూతి. ఇదేంటి సార్? ముక్కు ఇక్కడ ఉంటుందని చెప్పేశాడు. మనిషి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 సార్. మనిషి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? 1 2 3 సార్. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మూసుకొని. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31 స్వాతంత్రం రావడం ఏంటి సార్? అరే మహాత్మా గాంధీ ఏం చెప్పిండు తమ్మి? ఏం చెప్పారు సార్? అర్ధరాత్రి 12 గంటలకు రాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్టు చెప్పిండా లేదా? చెప్పారు సార్. ఆ రోజే కదా రాబాయ్ మొగోళ్ళు ఆడలు ఫుల్గా తాగి డాన్సులు చేస్తారు. అయ్యో అది కాదు సార్. ఆగస్ట్ 13 తర్వాత ఏమొస్తుంది? 14 తర్వాత ఏమొస్తుంది? 15 ఆగస్ట్ 15 స్వాతంత్రం చెప్పేసి మనకి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 సార్. ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ పేర్లేంటి? 1 2 3
కంగ్రాట్ సార్, ఈ జాబ్ మీకు వచ్చేసింది సార్. సార్ జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? నేను చేయనోడేంద్రా బాయ్, మరి ఈ జాబ్ ఎవరు చేస్తారు సార్? మా పనోడు వచ్చి చేయన్ అవుతాడు. కంగ్రాట్ సార్ జాబ్ వచ్చినందుకు. మీ పేరు సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరా? మిరపకాయ ఏం సార్ ముందు పెట్టారు? వెనుక పెడతాం అంటుంది కదా తమ్మి. కావాలంటే నువ్వు పెట్టుకో, నాకు పని ఉంది. అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా బాయ్, నువ్వు చూసుకో. బావా ఇక్కడ నీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఏం పనిచేయట్లేదు. వీడు జాబ్ ఎవడికో ఇచ్చేసాడు. అంటే ఎమ్మెల్యే బాంబర్ది? ఎమ్మెల్యే పని నేను. మరి వాడెవడు? ఆడెవడో మిరపకాయలు యాదగిరంట. నీకు నాకు పెట్టాడుగా బాగా మిరపకాయ. బావా నువ్వు అర్జెంట్ గా 2 క్వింటాల మిరపకాయలు రెడీ చేసి ఉంచు. ఎందుకో నేను చెప్తావు కదా. ఆ మిరపకాయలు నీకు ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా? ఆ 1 ఆ 2 ఆ 3 అయిపోయింది. టైం అయిపోయింది. నేను చెప్పడం కాదు కానీ రోజా గారు ఏమంటారో విందాం. నిజంగా చాలా సూపర్ అండి. డీసెంట్ గా చేయమన్నావు అని ఇంత డీసెంట్ గా చేసేసావేంటి చంద్ర? ముగ్గురు సూపర్ గా చేశారు. నాగబాబు గారు. చంద్ర అదరగొట్టావు చంద్ర, ప్లెజెంట్ గా చేసావు, ఎంటర్టైనింగ్ గా చేసావు. పాపం ఏదో ఉద్యోగం ఇచ్చేవాడి బతుకు ఎక్కువ ఇలాంటి అప్పుడప్పుడు కావాలంటే చూద్దాం. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పేముంది? బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా.